సీఎం గారికి నమస్కారం సార్. మాది పుంగనూరు మండలము. మాది ఇది అంతా మాది జమీన్, ఇదంతా మాది. మా అమ్మ ఇటుకొస్తే మా అమ్మని పట్టుకొని కొట్టి నానా హింసలు పెడతాన్నారు. అమీర్ హుసేన్ వాళ్ళ కొడుకులు వాళ్ళంతా నవాజ్ భాష వాళ్ళ బామర్ది కూడా పలంనేరు నుంచి వస్తారు. జనాలను పిలుచుకొచ్చి మా అమ్మను మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్, కొడతాండారు. దయచేసి మీకు పాదాల వందనం చెప్తున్నాము. మా అమ్మకు మాకు న్యాయం చేయండి సార్. సీఎం గారిని పదే కోరుకుంటున్నాం సార్. మీరు న్యాయం చేస్తారని ఆశతో మీకు ఈ వీడియో పంపిస్తున్నాం సార్. మాకు మీరు తప్పించి ఎవరు దిక్కులేదు సార్. మాది పుంగనూరు మండలం. ఇదంతా వాళ్ళే అమ్మ ఫినిషింగ్ చేసింది. మిమ్మల్ని అయితే అలా లోపలికి రానియడం లేదు. అది కడప సీట్ సార్. పుంగనూరులో వాళ్ళు ఏమి చేసినా కూడా వాళ్ళు మొత్తం వచ్చి అక్రమంగా స్వాధీనం చేసుకొని మాది ఇది, మీరు బయట పోండి, మా అమ్మను ప్రతిరోజు ఇచ్చి హింస పెడతారు సార్. ఇక్కడ దయచేసి కోర్టులో కూడా అయింటే కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగేట్లుగా మీరు చూడాలి సార్. మాకు ఇదే దిక్కు. మాకు మా నాయన లేడు, మా అమ్మ ఒకటే ఉండేది. మా అమ్మను ఏమైనా చేస్తారో మాకు ఒకటే టెన్షన్ సార్. చంపేస్తాం అంటారు, చంపేస్తామని భయపెట్టిస్తారు. ఒకసారి పొడిసేసింది కూడా అమ్మ గుల్బహార్ అమ్మ పేరు. మాకు మీరు న్యాయం చేయలేను సార్. సీఎం గారికి పాదాల వందనం చేస్తున్నాము. అట్లే పవన్ కళ్యాణ్ గారికి మా టీవీ గురించి చెప్పండి. యాది సార్ ఇది ఆర్ఎంకే టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా. ఆర్ఎంకే టీవీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇది సీఎం గారు చూడాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాది పుంగనూరు మండలం సార్. మాది పుంగనూరు. మాకు దయ ఉంచి మీ నుంచి మాకు న్యాయం జరిగేట్లుగా చూడాలి సార్. చేసిండే వాళ్ళు అమీర్ హుసేన్ తండ్రి మమ్మల్నే కొట్టి మమ్మల్ని స్టేషన్లో కూర్చొని కానీ వాళ్ళు రారు. న్యాయం జరగలేదు మాకు సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని. ఇంతవరకు మా బాధలు 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలు ఆక్రమించేసినారు. ఎవరక్క ఇది ఆక్రమించినది? అమీర్ హుసేన్. ఏ ఊరు కావాలి? పుంగనూరు సార్. పుంగనూరు వాళ్ళకు పెద్దోళ్ళది అండాదండ ఉంది అనేసి మా పేదోళ్ళ మీద లేని బాధలు పెట్టి కొట్టి ఎన్నోసార్లు స్టేషన్లోనే ఉండిపించేసినారు. కోర్టు తరఫు నుంచి మీకు అన్ని వచ్చినాయక? కోర్టులో జడ్జిమెంట్ కానీ మాకు అంటే మమ్మల్ని అయితే లోపలికి కానీ రానికుండా కొడుతూ ఉన్నారు. మేము అందరూ ఆడోళ్ళే సార్. మాకెవరు దిక్కులేరు. ఇదంతా ఫినిషింగ్ వాళ్ళే చేసిందక్క? వేసినారు సార్. మీ ఆస్తున్నా కూడా మిమ్మల్ని రానియడం లేదు లోపలికి? రానిలేదు సార్. కోర్టులో అయింటే కూడా మమ్మల్ని అక్కడ కానీ పిలుస్తారు, కూర్చొని పెట్టేస్తారు. రోజులు తరబడి వాళ్ళైతే అక్కడ రారు. వాళ్ళు ఇక్కడ కట్టడాలు చేసుకుంటా మమ్మల్ని వస్తే నీకు దిక్కుంటా చోట చెప్పుకోబోయే మేము ఏం పీక్కోలేరు. మీరు చంపేస్తాం ఇక్కడికి వస్తే. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాం సార్. మాకైతే దిక్కుదా